ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏంటనే ఇట్లా వస్తుంది 3 times బజర్ వస్తుంది. ఇది మిషన్కి పవర్ ఆన్ ఆఫ్, ఆన్కి ఆఫ్కి. ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ పాజ్. కావాల్సిన ప్రోగ్రామ్ పెట్టుకున్న తర్వాత ఈ బటన్ నొక్కితేనే మిషన్ రన్ అవుతుంది. ఇది ప్రోగ్రామ్స్ మార్చుకోవడానికి నాబు. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎటైనా తిప్పుకోవచ్చు. ఇండికేషన్ లైట్ చూపిస్తుంది ఏ ప్రోగ్రామ్ దగ్గర ఉంటే ఆ ప్రోగ్రామ్ దగ్గర. అట్లా మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టగానే ఇట్లా ఏ అని వస్తుంది, తర్వాత టైం వస్తుంది, తర్వాత లోడ్ ఎంత వేసుకోవాలో వస్తుంది, టెంపరేచర్, ఆర్పిఎం, ఇట్లా ప్రతి ఒక్క ఆప్షన్కి చూపిస్తుంది. ఇందులో లోడ్ ఎంతైతే చూపిస్తుందో ఆ లోడ్ ప్రకారం వేసుకుంటే మిషన్ అనేది తొందరగా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఫస్ట్ మిక్స్డ్ డైలీలో వచ్చేసి డైలీ వేర్ రోజువారీ బట్టలు అన్ని ఫ్యాబ్రిక్స్ కలిసి ఉంటాయి కదా, అట్లాంటివి 10 kgs వరకు ఈ ప్రోగ్రాంలో వేసుకోవచ్చు. 1 hourలో బట్టలు ఉతికి జాడిచ్చేసి పిండి వేసేస్తుంది. కాటన్లో వచ్చేసి కాటన్ వేరు, ఇది కూడా ఫుల్ లోడ్ ప్రోగ్రామే. బేబీ వేర్ అంటే బిలో 6 years ఉన్న వాళ్ళు చిన్నపిల్లల బట్టలు. యాంటీ అలర్జన్ అంటే పేషెంట్ బట్టలు, హాస్పిటల్ వేరు, ఇంట్లో ఎవరైనా ఫీవర్స్ లాంటివి వచ్చినా వాటి వరకు సెపరేట్గా యాంటీ అలర్జన్ ఏవైనా కానీ ఈ ప్రోగ్రాంలో వేసుకోవచ్చు. ఎక్స్ప్రెస్ 30, ఎక్స్ప్రెస్ 15 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇదేమో 15 నిమిషాల ప్రోగ్రామ్, ఇదేమో ½ hour ప్రోగ్రామ్. ఇందులోనేమో స్టీమింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది, ఇందులో స్టీమ్ ఆప్షన్ ఉండదు. వాటిల్లో పెద్దగా మురికేం ఉండదు. అట్లాంటివి ఈ ప్రోగ్రామ్స్లలో వేసుకోవాలి. మురుకున్న బట్టలు తీసుకొచ్చి ఇందులో వేస్తే వాష్ క్వాలిటీ అనేది రాదు. రీఫ్రెష్లో వచ్చేసి ఆల్రెడీ మీరు వాష్ చేసిన క్లోత్స్ కబడ్డీ కూడా స్మెల్ వస్తుంది కదా, అట్లాంటివి ప్లస్ మీరు వాష్ చేయలేని బ్లేజర్స్ కోట్స్ ఏమంటే జస్ట్ రీఫ్రెష్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఈ ఆప్షన్లో వాషింగ్ ఏం జరగదు, దీనికి లిక్విడ్ కూడా ఏం అవసరం లేదు. సెన్సర్ అని చెప్పాను కదా ఇందాక, అవి దీనికి యూజ్ అవుతాయి. అదే మీకు గిఫ్ట్ ప్యాక్ ఇస్తాను చెప్పారండి, అందులో వస్తుంది. ఉలెన్స్ అంటే వింటర్ వేరు, ఊల్ దుప్పట్లు, స్వెటర్స్, మంగీ క్యాప్స్ ఇట్లాంటివి ఉలెన్స్ వేసుకోవాలి. సింథటిక్ అంటే ఎలాస్టిక్ సాగే బట్టలు ఉంటాయి కదా, అవి ఇందులో. క్రైల్ వాష్ అంటే వర్క్ సారీస్ మగ్గం పడతారు కదా, ఎర్రర్స్, చెంకీస్, డిజైనింగ్ ఉంటాయి, అట్లాంటివి ఈ ప్రోగ్రాంలో వేసుకోవాలి. స్పిన్ డ్రైరింగ్స్ అంటే బట్టలు మళ్ళీ జాడించి పిండేస్తుంది, వాష్ నుంచి బయట ఉతుక్కున్న బట్టలు లేదంటే బయట తడిచిన బట్టలు అట్లాంటివి ఇందులో వేసుకోవచ్చు. అది ఫోన్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి, అందులో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా అది MyAPలోకి వెళ్తుంది డైరెక్ట్. ఇప్పుడు పని చేయట్లేదు కదా, పని చేస్తుంది ఇక్కడ కాదు, యాప్ పని చేయట్లేదు కదా. నా దాంట్లో అయితే డౌన్లోడ్ అయింది, మరి దాంట్లో కాదు. నేను ట్రై చేశాను. ఇందులో లిక్విడ్ మధ్యలో ఎడిటివ్స్, కంఫర్ట్, గంజి కలర్ లాంటివి. ఓకే, ఇందులోనేమో ఒకటి క్లీనింగ్ పౌడర్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. పౌడర్ వేసుకోవచ్చా? వాషింగ్ పౌడర్? ఆ పౌడర్ కాదు, డీస్కెల్ అని చెప్పాను కదా. ఓకే, డ్రమ్ క్లీనింగ్ పౌడర్. ఇందులో సగం లోపల డ్రమ్లో సగం వేసుకొని ఎవ్రీ 25 to 30 వాషెస్ ఒకసారి మిక్స్డ్ ప్రోగ్రామ్ ఎంటీగా రన్ చేసుకోవాలి, బట్టలే మేయకుండా. ఇంకో దానికి ఏంటంటే ప్రీ వాష్ అనే ఆప్షన్ ఉంటుంది ఒకటి, అది ఇక్కడ రాలేదు కదా. ఇవి ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇవన్నీ. ప్రీ వాష్ ఉందా, ఈ ప్రీ వాష్ పెట్టుకున్నప్పుడు 2 లిక్విడ్ వేసుకోవాలి, ఇట్లా అట్లా. ప్రీ వాష్ పెట్టుకుంటే ఒక వాష్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి స్పిన్, టెంపరేచర్ అనేది బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యే ఉంటుంది అన్ని ప్రోగ్రామ్స్లలో. మీకు ఏమైనా ఎక్స్ట్రాగా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, లేదు డిఫాల్ట్ సరిపోద్ది అనుకుంటే డిఫాల్ట్సే ఉంచుకోవచ్చు. ఎక్స్ట్రా అంటే ఇంకో ఎక్కువ స్పిన్ చేయడం, తగ్గించుకోవడం, అసలు వద్దనుకున్నా క్యాన్సిల్. ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇవన్నీ అవి ఎలా సెలెక్ట్ చేయాలి? ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ ప్రీ వాష్, ఒక వాష్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. వామ్ సోప్ అంటేనే గోరువెచ్చటంలో బట్టలు నానబెట్టేసి వాష్ చేస్తుంది. ఎక్స్ట్రా రిన్స్ అంటే ఎక్స్ట్రాగా జాడేస్తుంది. స్టీమ్ అంటే బట్టలకు ఆవిరి పడుతుంది. డిలే స్టార్ట్ అంటే ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. టైం సేవర్ అంటేనే కొంచెం టైం తగ్గిస్తుంది. ఇందులో మీకు ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఎక్కడంటే అక్కడికి వెళ్ళి సెలెక్ట్ కొడితే పక్కన మార్క్ పడుతుంది, అప్పుడు సెలెక్ట్ అయినట్లు. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టయితే నాకు తెలియట్లేదు. కాన్స్టాంట్ ఉంటుంది. ఇది సెలెక్ట్ అయ్యింది, బట్ మళ్ళీ బ్యాక్కి రావాలి. ఇప్పుడు అన్నీ బ్లింక్ అవుతున్నాయా? మీరు ఒకటి ప్రెస్ చేస్తూ ఉంటే అది వాడుకుంటూ పైకి వెళ్తూ ఉంటుంది. ఓకే ఓకే,
వితిన్ 3 seconds లోపే సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ బ్లింక్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత చైల్డ్ లాక్ కావాలనుకుంటే స్పిన్ టెంపరేచర్ లాంగ్ ప్రెస్ చేస్తే చైల్డ్ లాక్ ఆన్ అవుతుంది. చైల్డ్ లాక్ వల్ల యూజ్ ఏంటంటే ఈ బటన్స్ ఏం పని చేయవు, ప్లస్ అదొకటను చైల్డ్ లాక్ లేకుండా మిషన్ రన్నింగ్ అప్పుడు పవర్ ఆపితే ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఫస్ట్ నుంచి రన్ అవుతుంది. చైల్డ్ లాక్ ఉంటే పవర్ బటన్ పనిచేస్తుంది కానీ మళ్ళీ ఆన్ చేస్తే అక్కడి నుంచి కంటిన్యూషన్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వాష్ అయిపోయిన ప్రతి ఒకసారి రబ్బర్ చుట్టూ తల్లి లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో తడి లేకుండా చూసుకోవాలా? తడి లేకుండా క్లీన్ చేసుకుంటే అక్కడ ఫంగస్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 5 to 10 minutes డోర్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఇట్లా ఫుల్గా ఓపెన్లో ఉంచకుండా. ఫుల్గా ఓపెన్లో ఉంచితే డోర్ అనేది కిందకి పడిపోద్ది, అక్కడ ఇరిగిపోతాయి. లోపల హిందులో స్క్రూస్ ఉంటాయి, ఇరిగిపోతాయి. ఈ లెవెల్లో ఉంచుకోండి చాలు. ఇక్కడ కింద కాయిన్ ట్రాప్ ఉంటుంది వైట్ కలర్ది. బట్టలలో ఎయిర్ పిన్స్, కాయిన్స్, బటన్స్ తీసి మర్చిపోయేస్తుంటారు కదా, అవన్నీ ఇక్కడికి వస్తే తీసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది యాంటీ క్లాక్ వైజ్ లెఫ్ట్ సైడ్ తిప్పితే పూర్తిగా బయటకు వస్తుంది. మళ్ళీ సేమ్ పొజిషన్లో పెట్టుకొని టైట్ చేసుకోవాలి, లేదంటే అక్కడ నుంచి వాటర్ లీక్ అవుతుంది. ఇదేమో లూపింగ్ పిన్. మీకు డోర్ అన్లాక్ అవ్వకపోయినా, డోర్ స్ట్రక్ అయిపోయినా కానీ ఈ పిన్ జస్ట్ ఇట్లా పుల్ చేస్తే డోర్ అన్లాక్ అవుతుంది. ఓకేనా మేడం? ఇక్కడ దీంట్లో డెటాల్ అది కూడా వాడచ్చు కదా మీరు మధ్యలో దాంట్లో అని రికార్డ్ చేశారు కదా, నేను మళ్ళీ మర్చిపోయినాను. ఇంకేమన్నా మిస్ అయిందా? ఇప్పుడు మరి అన్లాక్ అది చైల్డ్ లాక్ తీసేయాలంటే మళ్ళీ సేమ్. ఇది వైఫై అది అన్నది, అది కూడా ఆ యాప్తోనేనా? మై యాప్నేనా లేక అదేలాగా? అది వైఫై ఆన్ ఆఫ్ చేసుకోవటానికి. అది ఎప్పుడు వైఫై ఆన్లోనే ఉంది. ఇప్పుడు అది కనెక్ట్ చేయాలి కదా, ఇలాంటి అవ్వట్లేదు అన్నారు కదా, యాప్ నుంచి చేసుకోవడం.